ఒరేయ్ కాఫీరా. రే రోజు కాఫీ లేట్ అవుతుందిరా. నీ వల్ల హాస్పిటల్కి లేట్గా వెళ్తున్నాను. ఎంత బ్యాడ్ నేమ్ తెలుసా? నీ కాఫీలు ఇచ్చి ఇచ్చి స్కూల్కి, ట్యూషన్కి, కాలేజ్కి అన్నిటికీ లేటే. చిన్నప్పటి నుంచి నన్ను వంట చేసేకపోతే. సర్లేరా, నీకు తెలుసు కదా నీ కాఫీ తాగిందే నాకు డే స్టార్ట్ కాదని. రే 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 రారా. రెడీ అవ్వు, కాఫీ తెస్తా. షబ్బా, తొందరగా టిఫిన్ పెట్టరా, ఆకలి. ఏంట్రా ఇది? టిఫిన్ తినాలంటే టిఫిన్ వండాలి. ఇంటికి వచ్చినప్పుడు ఏదో డ్యూటీ రా. ఏరా మళ్ళీ కాలేజీలో ఏదో గొడవ పడ్డావంట? ఈసారి గొడవ నాది కాదమ్మా, వీడిది. ఒరే ఇంకా ఎంతకాలం ఈ మొగ ఎదలతో తిరుగుతారా? నీ వయసు వచ్చేసరికి మీ నాన్న నన్ను పడేసి 3 years. ఇట్లా అవ్వా సార్గా లవ్ అంటే ఇన్ని మేనేజ్మెంట్స్ ఉండాలి, టెక్నిక్స్ ఉండాలి. వీడికి అంత సీన్ లేదమ్మా. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మాస్ నాలా క్లాసే లేదు. విచ్ గర్ల్ విల్ లవ్ హిమ్ టెల్ మీ? అయినా వీడికున్న కోపానికి ఏ అమ్మాయినా వీడిని చూసి పారిపోవాల్సిందే. ఒరే మీరు ఎన్నన్నా చెప్పండిరా, నా కొడుక్కి ఒక అమ్మాయి నచ్చాలంటే తను పెట్టి పుట్టాలి. ఎవరు? ఎవరమ్మా? డాక్టర్ శైలజ అంటే మీరేనా? మా ఎవరు? ఉండరా అడుగుతున్నాను. చరణ్ మీ అబ్బాయేనా? అవును. ఒకసారి లోపలికి రావచ్చా? కమిన్. ఏం కావాలి? మీ బ్లెస్సింగ్స్ కావాలత్తయ్యా. ఎవరమ్మా? నా కాబోయే కోడలంటరా. కోడలా? అమ్మని కొమ్మ తీసేది వచ్చేసిందా ఏంటి? ఎవర్రా పూర్ గర్ల్? నువ్వా? 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 హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మామా కాలేజీలో కొత్త అడ్మిషన్ అనుకుంటా. నీ వెనకాల వైట్ టీషర్ట్లో వస్తుంది. మైండ్ బ్లోయింగ్ రా. నేనైతే ఈ లైఫ్కి బుక్ పో. చూడు మామా, ఒకసారి చూడు. అమ్మని వీడికి చాలా ఎక్కువ. ఎలాగైనా డైవర్ట్ చేద్దాం. ఎవరు? ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి కదా? బ్లాకా? వైట్ కాకా? వైట్ విత్ పింక్ బ్యాగ్, వెరీ బ్యూటిఫుల్. నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకు నచ్చలేదా? అసలు నువ్వు ఎక్కడా, తను ఎక్కడా? ఇక్కడేగా. అసలు నీ ఫిజిక్ ఏంటి, దాని ఫిగర్ ఏంటి? అసలు నీ కలర్ చూసుకున్నావా? దాని కలర్ చూడు. నీ నవ్వు ఎక్కడా, తన నవ్వు ఎక్కడా? మామ నువ్వు నన్ను పొగుడుతున్నావా తన్ను పొగుడుతున్నావా? నిన్నేవే. లేకపోతే నీ అందం ఎక్కడా, దాని అందం ఎక్కడ్రా? కదా అది భయ్యా. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ లేనందుకు లైట్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి కాంప్రమైజ్ అవుతున్నట్టున్నా. ఏ సిల్లీ గర్ల్, ఐ డ్రాప్ యు మా. అప్పుడే ఫస్ట్ టైం చూసాను రా. నువ్వు ఇచ్చిన బిల్డప్ కి ఈ నిమిషం వరకు నన్ను నేను అందంగా అనుకున్నాను రా. పవన్ కళ్యాణ్ సినిమారా. రే శశాంక్, 2 ఉన్నాయరా. రే మామా, పవన్ కళ్యాణ్ సినిమారా. నెక్స్ట్ టైం వెళ్దాం రా. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర 2 tickets ఉంటే ఇస్తారా ప్లీజ్? హలో, కౌంటర్ అక్కడ. వెళ్ళు. అమ్మాయి కదరా, ఇచ్చేయి. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు మీ ఇద్దరు నాకు కొంచెం తెక్కువ ఉంది, కానీ దానికి లెక్క ఉంది. అంత జరిగినప్పుడు నీ బుర్రకి డౌట్ రావాలి కదరా. మీ అమ్మ చెప్పినట్టు మేము నిజంగానే ఎదవరం రా. నువ్వు కరెక్ట్ రా. అమ్మాయి, ఇంతకి నీ పేరేంటి? వద్దు వద్దు. మంజు. మంజు అంటే మంజునాథ్. ఒరే ఎవరో మంజునాథ్ అట. మంజునాథ్ ఫోన్ రా. ఇదిగో మంజునాథ్. ఎవడ్రా వీడు? రాత్రి పగులు తేడా లేకుండా. అమ్మా దాని అలా అంటే వాడికి నేను ఒక్కనే దిక్కమ్మా. అలా నాకే. అమ్మా అలా ఉండకే, నాకేదోలా ఉంది. పోరా, అమ్మకు కూడా చెప్పాలనిపించలేదు నీకు? చెప్దాం అనుకున్నానమ్మా, అంత లోపల ఇది వచ్చేసింది. ఇదిగో, ప్రతి తల్లి తన కొడుకును ఒకటి అడగాలనుకుంటుంది. నేను అడిగేస్తున్నాను. ఏంటి?
రేపు నీకు పెళ్ళాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్నా తన్నా? నీకోటి చెప్పనామా, నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. దొరకవరా నువ్వు. మన జీవితాల్లోకి కొంతమంది కోరుకుంటే వస్తారు, కొంతమంది అనుకోకుండా వస్తారు. ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త తర్వాత నా కొడుకు జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలీదు. అలా ఉన్నావు ఏంటి? ఏంట్రా అలా ఉన్నావు? కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే మీరందరూ అలా చూస్తూ ఊరుకున్నారేంటి? ఆ మర్డర్ చేయించింది ఎవరో తెలుసా? ధర్మ. వాడి గురించి తెలిస్తే నువ్వు అలా అడగవు. ఎదురు వెళ్తే చంపడం తప్ప మాట్లాడడం తెలియదు ఆడికి. బతుకుండాలంటే ఆడి గురించి ఆలోచించడం మానేసి మన పని మనం చేసుకోవడం బెటర్. అవును, నీ అంబిషన్ ఏంటి? పాలిటిక్స్, లీడర్ అవుదామని. లీడర్? ఎవడో కౌంట్ కిస్కా గొట్టం గడికి భయపడుతున్నావు. నువ్వు ఎలా లీడర్ అవుతావు? లీడర్ అవ్వాలంటే ఇది సరిపోదు, ఇంకేదో ఉండాలి. అదేంటో వెళ్ళి వెతుక్కో. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఈరోజు మా నాన్నని కలుస్తా అన్నావు, గుర్తుందా? ఓ ఎస్. మీరు చరణ్స్ మదర్. ఓ రండి రండి, లోపలికి రండి. థ్యాంక్ యూ. కూర్చోండి. మంజు చెప్పింది చరణ్ని తీసుకొస్తానని. ఆ భయంతోనే ముందు నేనొచ్చాను. భయమా? ఏం లేదండి, వాడిని అర్థం చేసుకుంటే షుగర్, లివర్ బాగుంటాయి, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఆహా, అర్థం చేసుకోకపోతే? మీరు కారు అమ్మేసి అంబులెన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే వాడు సూటిగా మాట్లాడితే మనకు టిక్ అనిపిస్తుంది, ధైర్యంగా మాట్లాడితే కోపం వస్తుంది. కాకపోతే వాడికి ఓపిక చాలా తక్కువ, 2 మాటలే వింటాడు. మూడో మాటకి తిడతాడు, అప్పుడప్పుడు కొడతాడు కూడా. మీ కొడుకులో ఏమైనా బెటర్ క్వాలిటీస్ ఉంటే చెప్తారా? వాడి తల్లిని కూతురులా చూసుకుంటాడు, భార్యని తల్లిలా చూసుకుంటాడు. ఏ, ఎవరిని వాళ్ళలా చూడడా? వెటకారం ఎక్కువైతే మావగారని కూడా చూడటం. మనసులో పెట్టుకోండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. మంజు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీ డాడ్ పంపించేస్తాను, ఒక్కసారి కలిసి వెళ్ళిపోదు కానీ, ఓకేనా? అంత తొందర అయితే. అత్తయ్య మీరేంటి ఇక్కడ? అత్తయ్య? చరణ్ గురించి మీ నాన్నగారికి చెప్దామని చెప్పేశారంట. నువ్వు ఆగుతావా? అమ్మా, మొత్తం చెప్పేసావా? ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? వార్నింగ్ ఇచ్చావా? నీ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. అంకుల్, వాళ్ళిద్దరు నా గురించి ఏం చెప్పారో తెలియదు కానీ మీరేమనుకుంటున్నారో అదే నాకు ఇంపార్టెంట్. నా కూతురు మాటల్లో నీ మీదున్న ప్రేమ చూశాను, మీ అమ్మగారి మాటల్లో నీ మీదున్న నమ్మకం చూశాను. ఇంతకన్నా ఏం కావాలయ్యా నువ్వు నచ్చడానికి? మంజు, మంజు నా బాధ్యత కాదు, నా ప్రాణం. ఇప్పుడు నీది.